హలో ఫ్రెండ్స్, ఇక్కడ చామంతి ప్లాంట్ ఇది. చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. చాలా చిన్న ప్లాంట్, బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. నెక్స్ట్ డే కొన్ని విప్పుతాయి. ఈ ఫ్లవర్స్ చాలా స్లోగా విప్పుతున్నాయి. ఈ మంత్లో బాగా వస్తాయి. ఈ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది. పింక్ మందారం, బిళ్ళగన్నేరు ఫ్లవర్స్లో చాలా కలర్స్ ఉంటాయి. పింక్, రెడ్ మందారం. ఇందులో నేను ముద్ద మందారం కూడా పెట్టాను. తెల్లగా ఫంగస్ వస్తే మొత్తం తీసేసాను మొక్క. చామంతి ఫ్లవర్స్ నిండు కలరు బాగున్నాయి. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. కొన్ని డేస్కి ఫుల్గా వచ్చేస్తాయి. మొత్తం కొన్ని వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ అయితే నాకు డైలీ బౌల్ నిండిపోతున్నాయి. చాలా వచ్చినాయి ఈరోజు. నేను కొత్తగా మట్టి పోసుకున్నప్పుడే పెట్టుకున్నాను. కొమ్మలు పెట్టాను. మట్టి గట్టిపడినప్పుడు పెడితే రావు. మట్టి కొత్తగా పోసినప్పుడు ఏ మొక్క పెట్టినా చాలా బాగా వస్తున్నాయి. రూట్స్ బాగా వెళ్తాయి కదా, అప్పుడు పెట్టాను ఈ మొక్క. ముద్ద సింక్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్లా ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఇవి. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ నేను మార్నింగ్ కోస్తున్నాను. కొంచెం లేట్గా కోస్తే ఇంకా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. కలర్ కూడా నిండుగా చాలా బాగుంటుంది. ఇందులో కెమికల్స్ ఉండవు కదా, ఫుడ్ కలర్ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్స్తో టీ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్, రోజెస్ లాగా. చాలా చిన్న ప్లాంట్, చాలా ఎక్కువ వచ్చినాయి. వైట్ చామంతి ఫ్లవర్ వచ్చింది. రోజ్ ఫ్లవర్, ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని, కోస్తున్నాను. వైట్ మందారం, ఇదిగో మందారం మొక్కలకి ఇలాగే వస్తాయి ఫంగస్. నేను ముద్ద మందారం అందుకే తీసేసాను రూట్స్తో. వాటర్తో ఎప్పటికప్పుడే కడిగేసి ఇంత బాగా వస్తూ ఉంటాయి. రెడ్ మందారం, చామంతి కొన్ని ఫ్లవర్సే ఇప్పినాయి. ఇక్కడ ప్లాంట్ ఎక్కువ రాలేదు ఇవి. మిర్చి మందారం, ఈ ప్లాంట్ కొమ్మలైన వచ్చేస్తాయి. ఈ ప్లాంట్ చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. మిర్చి మందారం, శంఖ్ ఫ్లవర్స్, ఇది ఒంటి రెక్క. ముద్ద శంఖ్ కోసాను కదా, ఇది ఒంటి రెక్క. ఇవైతే చాలా ఎక్కువ వచ్చినాయి. క్రీపర్ కదా, దీనికి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు బాగా వస్తాయి. ఈవినింగ్ వరకు కొయ్యకుండా ఉంటే ఇలాగే ఉంటాయి. కొన్ని సీడ్స్ వచ్చినాయి, కలెక్ట్ చేశాను, తీసుకున్నాను. కనకాంబరం ఫ్లవర్స్ ప్లాంటు, రోజ్ ఫ్లవర్, పింక్. కొన్ని టమాటాలు వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు టమాటాలు బాగా వస్తాయి.